దానికి మీరు ఆ ల్యాండ్ను ఒక ల్యాండ్ బ్యాంక్గా ఏర్పాటు చేసి మీరు దాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు కూరగాయలు పెంచడానికి, పళ్ళు పెంచడానికి, పూలు పెంచడానికి ఇవ్వండి. హైదరాబాద్ నగర ప్రజలకు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతుంది, పేదవాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వ ల్యాండ్ ప్రొటెక్ట్ అవుతుంది అని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అర్బన్ అగ్రికల్చర్ని కోట్ చేస్తూ చెప్పారు. కనీసం ఒక వాతావరణానికి కూడా ఉపయోగపడుతుంది హైదరాబాద్ నగరంలోని. అంటే ప్రభుత్వము ఈ ఒకవైపు చెట్టు నాటుతూ అడవులు పెంచాలని లక్ష్యం పెట్టుకుంటూ నీటి కొరకు బోలెడన్ని ప్రాజెక్టులు కడుతూ మూసీ రిజర్వేషన్ లాంటివి, మరోవైపు ఏమో ఉన్న చెట్లను నరికేసుకుంటే, ఉన్న గ్రీన్ కవర్ నాశనం చేసుకుంటే, ఉన్న పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే, ఉన్న జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తే ఇది కాంట్రడిక్టరీ కాదా ప్రభుత్వ విధానాలకు? సో ఈ మౌలికమైన పాయింట్ మర్చిపోయి ఆ ల్యాండ్ ప్రభుత్వానిదా, అది ఎస్సీయుదా, అది ఇంచు కూడా ప్రభుత్వాలు ఎస్సీది కాదు, ఎవరిదైతే దేనికి వాడుతున్నావు అన్నది పాయింట్ కదా. నువ్వు ఎవరిది కాదన్నది కాదు, అది ఎస్సీయుదా స్టేట్ గవర్నమెంట్దా, దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్ అంటున్నా. ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు. నేను అంతకుముందు మాట్లాడినప్పుడు అవి చెప్పాను. ల్యాండ్ ఓనర్షిప్ ఏముంది, అది నిజంగానే ఎస్సీయుది అయితే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అమ్మలేదు. ల్యాండ్ ఎస్సీయుది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమ్మాలని చూస్తుంది? ఆ పాయింట్ పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ చేసే రాజకీయమే తప్పంటలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతే నిలబడుతుంది, ఆక్షన్ ఇస్తే కోర్టులో. నువ్వు యజమాని కాకపోతే అమ్ముతే నిలబడుతుంది. ఈ బిల్డింగ్ నాది కాదు, ఈ బిల్డింగ్ నేను అమ్మచ్చా? సో ఈ బిల్డింగ్ నాది కానప్పుడు నేను అమ్ముకొని ఎట్లా పోతా? నేను టీవీ ప్రోగ్రామ్కి వచ్చాను కదా అని చెప్పి అమ్ముకొని పోగలనా? కామన్ సెన్స్ చెప్తోంది కదా. దానికి ఇంత గొడవ ఎందుకు, ఇంత ధర్నాలు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీసు చీఫ్ సెక్రటరీకి వెళ్ళిపోతే దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అయిపోతుంది కదా. అందువల్ల డిబేట్ను రాంగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తెలిసి తెలియక ఫ్రేమ్ చేస్తున్నాయి. మరి విద్యార్థులు అది ఫ్రేమ్ చేయడం లేదు. విద్యార్థులు ల్యాండ్ ఎవరిది, పర్యావరణవేత్త ల్యాండ్ ఎవరిది అంటలేరు, మేధావులు ల్యాండ్ ఎవరిది అంటలేరు. ల్యాండ్ ఎవరిది అనేది ఇష్యూ కాదు. ల్యాండ్ ప్రస్తుతం దేనికి ఉపయోగపడుతుంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను అక్కడ ఐటీ కంపెనీలు పెడతాను, పెట్టండి, అభ్యంతరం ఉన్నది. ఐటీ కంపెనీలు పెట్టవద్దని ఎవరు అంటున్నారు? ఐటీ కంపెనీలు పెడతామని చెప్పి గండిపేట తీసేస్తామా? ఐటీ కంపెనీలు అవసరం, డెఫినెట్గా అవసరం. ఐటీ కంపెనీలో భూములు కావాలని గండిపేటలో నీళ్ళని ఖాళీ చేసి చదువు చేసి ఇచ్చేద్దామా? ఒకవైపు ఏమో హైడ్రాను పెట్టి వాటర్ బాడీస్ను పరిరక్షణ కొరకు ఇంత పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ఏమో ఆ వాటర్ సింక్ ఏరియా, వాటర్ బాడీస్ కాస్త కూస్తో ఉండి కాస్త గ్రీనరీ ఉన్న ఏరియాను ఇది అడవా, ఇక్కడ ముంగి చదివితే నెమలు విరితే అడవవుతుందా, 3 చెట్లు విరితే అడవవుతుందా, ఈ లాజిక్ దీన్ని పట్టుకెద్దరు కూల్చేస్తామంటున్నారు. మరి హైడ్రా పర్పస్కు ఇది కరెక్టా? మీరు హైడ్రా దేని కొరకు పెట్టారో ఇవాళ కంచగచ్చబౌలిలో ప్రభుత్వం చేస్తున్న ఆపరేషను రెండు కాంట్రడిక్టరీ కాదా? ఇవాళ మూసీ రిజర్వేషన్కు ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో మీరు చదువు చేయాలనుకున్న దానికి కాంట్రడిక్టరీ కాదా? హరితహారంకు ఈరోజు 400 ఎకరాలని మేము అమ్మేసుకుంటామనే విధానానికి కాంట్రడిక్టరీ కాదా? మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్పమనండి. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న పనులను నేను కోట్ చేస్తున్నా, వేరే చెప్పడం లేదు కదా. ప్రభుత్వం ఒకవైపు 1000 కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి వివాదాస్పదమైన చేస్తున్నారు. మూసీ పునర్జీవన వివాదమైన, హైడ్రా వివాదమైన, ఎంత గొడవ ఎంత అంటున్నారు. మోడీకి యమునా నదిని పునర్జీవం చేయించాలి, సబర్మతి నదిని పునర్జీవింపజేయాలి, మూసీ నదికి ఎందుకు వ్యతిరేకం అంటున్నారు? అయ్యా, నేను అడుగుతున్న మీరు చేస్తున్న పని మూసీ పునర్జీవానికి ఉపయోగపడుతుందని చెప్పమనండి ప్రభుత్వాన్ని. ఏదైనా ఒక మంత్రిని చెప్పమనండి, మూసీ పునర్జీవానికి ఈ 400 ఎకరాలని ఐటీ భవనాలు కడితే ఉపయోగపడుతుందని. ఐటీ భవనాలు కట్టది రాంగ్ డిబేట్ క్లోజ్ చేస్తున్నారు ఎవరైనా ఐటీకి వ్యతిరేకమని. ఐటీకి ఎవరూ వ్యతిరేకం కాదు, ఐటీ కావాల్సిందే. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ కావాలి. కానీ అది పెట్టడానికి మీరు గండిపేటను హిమాయత్ ఖాళీ చేయం, అది పెట్టడానికి మనం ఇందిరా పార్క్ని తీసేయం, అది పెట్టడానికి కేబీఆర్ పార్క్ని తీసేయం. ఇప్పుడు అభివృద్ధి కావాలి కదా, దండకారణ్యాన్ని నరికేసుకుంటామా? మీకు గుర్తుండే ఉంటుంది, దండకారణ్యంలో యురేనియం మైనింగ్ కావాలి అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పోరాడలేదా దానికి వ్యతిరేకంగా? మరి యురేనియం అవసరం లేదా మనకు? అణువిద్యుత్ అవసరం లేదా? యురేనియం అవసరం లేదు, అణువిద్యుత్ అవసరం లేదని చెప్పమనండి. నా మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే కదా అణు ఒప్పందం కుదుర్చుకున్నది అమెరికాతోని. మరి అణువిద్యుత్ కావాలని ఒకవైపు అంటూ యురేనియం వద్ద దండకారాన్ని మొత్తం క్లీన్ చేసి పడేద్దాం, యురేనియం మైనింగ్ చేద్దామంటే ఒప్పుకుంటామా? ఎందుకు ఒప్పుకోం? మరి దండకారణ్యం అడుగుంటే ఏం లాభం? ముంగీతలు ఏమి ఉపయోగపడతాయి, పెదపుళ్ళు ఏమి ఉపయోగపడతాయి, నెమళ్ళు ఏమి ఉపయోగపడతాయి, లేళ్ళు ఉపయోగపడతాయా? మనకు యురేనియం కావాలి కదా అని అంటే అర్థం ఉందా చెప్పండి? ఇది అలాగే ఉంది. ఐటీ బిల్డింగ్లు వద్దా, ఉద్యోగాలు వద్దా అంటున్నారు. నేను అడుగుతున్నది అదే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి దండకారణ్యంలో యురేనియం మైనింగ్ వ్యతిరేకించింది?
యురేనియం వద్దా మనకు? యురేనియం వద్ద మనకు కావాల్సింది నెమళ్ళేనా? నెమళ్ళు, ముంగి,